లారా క్రాఫ్ట్ టామ్ రైడర్ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాత్రం యాంజెలినా జోలీ స్టార్టింగ్ స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడైతే ఇబ్బంది పడతారు. కొన్ని ఎక్స్పోజింగ్ లాంటి డ్రెస్సులు అయితే ఉంటాయి. సో అవైతే ఇబ్బంది పడతాయి. సో సింగిల్గా చూసుకోవడం అయితే బెటర్. వీడియో గేమ్ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ యాంజెలినా జోలీ యాక్ట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, దీని కథ ఏంటి, ప్లస్లు మైనస్లు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. ముందైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ క్వారంటైన్ మూవీ కూడా వచ్చింది. అది పాతవే, ఈ 2 సినిమాలు కూడా డబ్ చేశారు. సో నెక్స్ట్ ఆ రివ్యూ ఇస్తా. ఈ మూవీకి సీక్వెల్ 2003లో వచ్చింది. అండ్ 2018లో మళ్ళీ టామ్ రైడర్ పేరుతో రీబూట్ చేశారు. ఆ మూవీ అయితే బాగుంటుంది, చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. 2018లో వచ్చిన టామ్ రైడర్, కాకపోతే తెలుగులో లేదది. ముందైతే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఈ మూవీని నేను ఎప్పుడో చూసా, టీవీలో కూడా చూసా. అప్పుడైతే నచ్చింది భయ్య నాకు. బట్ ఇప్పుడు ఎవరైనా ఈ మూవీ చూస్తే ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలీదు. ఈ మూవీ అయితే బాగుంటుంది, బట్ ఇట్స్ నాట్ గ్రేట్ మూవీ. అంటే గ్రేటెస్ట్ ఫిల్మ్ అయితే కాదు, కానీ ఇట్స్ గుడ్. ఈ మూవీకి అప్పట్లో మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ క్రిటిక్స్ కూడా ఈ మూవీకి కొంచెం తక్కువ రేటింగ్ ఇచ్చారు. బట్ అవేవి కూడా జనాలు అయితే పట్టించుకోలేదు. ఒక్క కారణం, ఇందులో యాంజెలినా జోలీ ఉంది, రఫ్ ఆడించేసింది. ఆమె కోసం చూస్తారు కూడా భయ్య. 90s కిడ్స్కే కాదు, చాలామందికి ఫేవరెట్ యాంజెలినా జోలీ. ఈమె ఉండడం వల్ల ఈ సినిమాకి $115 మిలియన్ పెడితే అప్పట్లోనే 274 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. లారా క్రాఫ్ట్ అలియాస్ యాంజెలినా జోలీ సాహసాలు చేసే ఒక ధనవంతురాలు. ఇల్యూమినాటి అనే ఒక విలన్ గ్యాంగ్ శాసించగల ఒక పురాతన వస్తువు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ వస్తువు వాళ్ళ చేతికి చిక్కితే ప్రపంచం అయితే నాశనం అయిపోద్ది. తన చనిపోయిన తండ్రి ఇచ్చిన క్లూస్ ఆధారంగా ఆ వస్తువు విలన్ల చేతికి చిక్కకుండా లారా క్రాఫ్ట్ వాళ్ళని ఎలా అడ్డుకుంటుంది, ప్రపంచాన్ని ఎలా కాపాడుతుంది అనేదే ఈ మూవీలో మిగతా స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రేస్ లాంటి ట్రెజర్ హంట్ స్టోరీ. మూవీలో ఫస్ట్ 20 మినిట్స్ పెద్దగా ఏం స్టోరీ ఏం కనిపించదు. అక్కడ నుండి బాగుంటుంది భయ్య. కాకపోతే స్టోరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. వీడియో గేమ్ స్టైల్ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆ లారా క్రాఫ్ట్ బంగ్లాలో జరిగే ఫైట్ సీన్ ఒకటి, అండ్ మరియు కాంబోడియా టెంపుల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్. ఈ సినిమాను కాంబోడియా అండ్ ఐస్లాండ్ లాంటి లొకేషన్లో షూట్ చేశారంట. సో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సెట్స్ చాలా రిచ్గా ఉంటాయి. మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అంటే అప్పట్లో అది గ్రేట్, ఇప్పుడైతే కొద్దిగా క్వాలిటీ తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది డెఫినెట్లీ. అండ్ 2001లో వచ్చిన సినిమా కాబట్టి ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ చూస్తే గ్రాఫిక్స్ కొంచెం పాతగా నాన్ రియలిస్టిక్ అనిపిస్తుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్టోరీ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. స్క్రీన్ ప్లేలో అంతగా డెప్తే ఉండదు. సినిమా మొత్తం యాక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్షన్ అయితే బాగా మిస్ అవుతూ ఉంటుంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్ అనిపిస్తుంటుంది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక పక్కా పాప్కార్న్ యాక్షన్ ఎంటర్టైనర్. మీరు ఇండియానా జోన్స్ లాంటి ట్రెజర్ హంట్ సినిమాలు ఇష్టపడితే, ఆ రేంజ్లో లేకపోయినా సరే ఒక నార్మల్గా ఉండే సింపుల్గా ఉండే మూవీని చూడాలంటే మాత్రం మీకైతే టైంపాస్ అవుద్ది. ముఖ్యంగా యాంజెలినా జోలీ యాటిట్యూడ్ కోసం, ఆమె కోసం డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అందంటే 3/5. మరి ఈ సినిమా మీరు చూసారా? మీకు చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. ఒక పని అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.